తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి, పసుపు, కంది రైతులు కన్నీరు పెడుతున్నారు. గిట్టుబాటు ధర లేక లబోదిబోమంటున్నారు. పట్టుమని 10 రోజులు కూడా కాకముందే మద్దతు ధరలు తగ్గించి రైతన్న కడుపు కొడుతున్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మిర్చి ధరలు పతనం కొనసాగుతూ ఉంది. ధరలు తగ్గడంతో నిన్న రైతులు ఆందోళనకు దిగి మిర్చికి నిప్పు పెట్టారు. ఓవైపు ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తూ ఉన్నా రైతుల గిట్టుబాటు ధర మాత్రం లభించడం లేదు. ఎనుమాముల మార్కెట్ యార్డ్లో పరిస్థితి ఎలా ఉందో మా రిపోర్టర్ బాలకుమార్ అందిస్తారు. ఎనుమాముల మార్కెట్కు మిర్చి పోటెత్తింది. సుమారు 50,000 మిర్చి బస్తాల అమ్మకానికి వచ్చింది. అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్తో అధికారులంతా అప్రమత్తమయ్యారు. టీడీపీ, సిపిఎం నేతలు, అదేవిధంగా రైతు కూలీ సంఘం నాయకులు కూడా మార్కెట్ యార్డులు సందర్శించారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ నేతలు మార్కెట్ కార్యాలయం ప్రధాన గేటు ఎదుట బైఠాయించి ధర్నా చేస్తున్నారు. అయితే ఈరోజు కూడా ఆశించిన స్థాయిలో ధరలు లేవు. భారీగా ధరలు పతనమయ్యాయి. రైతులు మాత్రం ఏమాత్రం న్యాయం జరగడం లేదు. రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సీజన్లో 15,000 పలికిన ధర ఈసారి కేవలం 5,000, 6,000 కూడా పలకడం లేదని ఆందోళన చేస్తున్నారు. నిన్న 3,000కు ధర పడిపోవడంతో రైతులంతా మిర్చి బస్తాలను తగలబెట్టారు. అయితే ఈరోజు అధికారులు అప్రమత్తమై ఉదయం నుంచి కొనుగోలు ప్రారంభించినప్పటికీ ధరలు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కడం లేదు. గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. పోలీసు పహారా మధ్య కొనుగోలు కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు. రైతులు ఏం కోరుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న మీరు కడుపు మండి మిర్చి పంటను తగలబెట్టారు. రైతు ధరలు ఏమన్నా పెరిగా? ఎట్లా ఉంది ధరలు? ఏం పెరగలేదు వరకు. నిన్న మాకు ధరలు లేకనే మిర్చిని కాలబెట్టినాం. ఇక్కడికి వస్తే ఎవరు కొనటం లేడు. కోల్డ్ స్టోర్లు అయితే వాళ్ళు తీసుకుంటాం లేదు. అంతా ఖరీదారులు అయితే రింపుకున్నారు. కూలీల రేట్లు చూడబోతే 300 రూపాయల కూలీల రేట్లు. మాకు అవస్థల పాలవుతాను. రైతులను పట్టించుకున్న వాళ్ళు నాదులు లేరు. కూలీలకు సరిపోతలేవు. ఏదున్నా మాకు రైతుల పట్ల ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా సహకరిస్తేనే రైతులను బతుకుతాం. లేకపోతే ఆత్మహత్యలే తప్ప మాకేమూ దిక్కేసడం లేదు. వెనకపోతే బావి ముందుకు పోతే చెరువు ఉన్నట్టున్నది. ఇప్పుడు కుంపలే మునిగిపెట్టట్టున్నాయి. మిర్చి పోయినసారి 15,000 ఉన్న మిర్చి ఈసారి 4,000, 3,000. మొన్న 15 రోజులకి నెల రోజుల కింద 15-20 రోజుల కింద 10,000 అమ్మితే ఈ రోజుల 3,000, 2,500 అమ్ముతాను. అది కానినోడ లేడు. ఇవాడికి నేను వచ్చి 3 రోజుల కాంచి నిన్న పడికాపులా కాస్తాను. మళ్ళీ రేపు మార్కెట్ లేదు. మళ్ళీ 4 రోజుల కానీ అంటే ఇవాళ 2,500కే ఇచ్చినాం. మాకు ఏ దిక్కు లేదు, ఏ దేశ లేదు. ఏదున్నా ప్రభుత్వమే గట్యంతరం తీసుకొని ఆ ప్రభుత్వం ఏదన్నా మద్దతు ధర కల్పిస్తేనే మా రైతుల బతుకు, లేకపోతే ఆత్మహత్యలకే గురి అవుతున్నాం. ఇది రైతుల ఆవేదన. ఒక్క రైతు కాదు, చాలా మిర్చి రైతుల ఆవేదన అంతా అనేది. పోలీసుల పహార మధ్య మిర్చి కొనుగోలు జరుగుతున్నాయి. సో ఎందుకోసం మీరు ఆందోళన చేస్తున్నారు? ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఎట్లా ఉండదంటే పరిస్థితి ఎట్లా ఉండదంటే మేము మిర్చి తీసుకొచ్చినాం. తోట పెడితే ఏమున్నది, ఆ కూలీల వారికే సరిపోతున్నాం. అది మరి ఇక్కడికి వేసుకొస్తే నిన్న మొన్న కూలీలో సరిపోతున్నాం. ఆ కూలీలో సరిపోయే కిలోకు ఇది 15 రూపాయల చొప్పున ఏరుతాను. మేము 15 చొప్పున వాళ్ళకి ఏరుతాను, కూలీలకు ఎత్తాను. ఇక్కడికి వచ్చారు 2,000, 3,000 ఇడంటారు. దానికి మేము ఏం చేయాలి? దానికి ఎట్లా జరుగుతుంది కొనుగోలు? ఇక్కడ 3,000, 2,000, 5,000 కాంచి ఇదే రేటు జరుగుతుంది. ఒక్కటే లాస్ట్ ఏంటంటే ఒక 5,000 పెడతాను, 6,000 పెడతాను వీళ్ళు. కదా లాస్ట్ కింద నుంచి 2,000, 3,000 గింతే. ఎందుకు రైతులు మేము ఏం చేయాలి? మేము అంత పెట్టుబడి పెట్టి చూద్దాం, మాకు అత్తలేదు. అది ఏం చేయాలి సార్? మేము ఏం లేకుండా మేము అసలు మేమే దిక్కుదేశ లేకుండా అయితేనా మేము. సో మొన్న నుంచి మీరు ఆందోళనలు చేశారు. నేను మిర్చిని కూడా తగలబెట్టారు. ఈరోజు రాజకీయ పార్టీలు కూడా మీకు సంఘీభావంగా ఇక్కడికి వచ్చాయి. మరి మీ పరిస్థితులను మార్పు వచ్చిందా? ఎట్లా ఉంటే బాగుంటుంది మీకు? ఏం లేదు. నిన్నటి కాడ నుంచి ఇదే ధర్నా జరుగుతుంది. ఇప్పుడు మాకు పోయిన సంవత్సరం 14,000, 15,000 అమ్మింది. ఒక డిఏ బస్సా కొందామంటే 1,250, 20,000 కొందామంటే 1,000 రూపాయలు అంటారు. ఇప్పుడు ఇవాళ చూస్తే 14,000 అమ్మింది. ఇవాళ 4,000, 5,000 కూడా 4,000, 5,000 అంటారు. దీనిలో ఏం మాకు గిట్టుబాటు ధర లేవు. కూలు చూస్తే 3,000, 300, 200 అంటారు. మాకేం గిట్టుబాటు ధర లేవు. మాకు పట్టించుకుంటారు లేరు. అందులో వేద్దామంటే ఖరీదారులే వాళ్ళే రింపుకున్నారు. మీకు లేదా ఛాన్స్ అని వాళ్ళు అంటారు. మాకేం గిట్టుబాటు ధర. మీ పరిస్థితి సార్ నిన్న 4,600కు ధర చేసుకొని కాంటాయింది సార్.
ఇగో ఈ దాడవాయి కాగితం కూడా ఉంది సార్. మళ్ళీ ఇలా కుమారస్వామి అంటాడు, మరి నీ బత్తాలు అమ్ముడు పోలేదు, వచ్చి చూసుకో నీ బత్తాలు కొంటామంటాడు సార్. సో ఇది చూస్తున్నాం, రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. మిర్చి రైతులు కంట కన్నీరే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్కెట్లో నిన్న కొనుగోలు చేసిన సరుకును కూడా తిరిగి తీసుకెళ్లాలని చెప్పే పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్ యార్డ్లో ఇప్పటికీ రాజకీయ పార్టీలు కూడా సందర్శిస్తున్నాయి, రైతులకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ మద్దతు ధర లేక మిర్చి రైతు కంట కన్నీరు రాలుతుందని చెప్పుకోవచ్చు. ఇటు మార్కెట్ అధికార యంత్రం కావచ్చు, జిల్లా కలెక్టర్ ఇప్పటివరకు మార్కెట్ యార్డ్ను సందర్శించలేదు. రైతుల్లో గిట్టుబాటు ధర ఎలా వస్తుంది, ఏంటి పరిస్థితి అని కూడా పరామర్శించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా తమకు గిట్టుబాటు ధర కల్పించాలి, మిర్చి రైతులను ఆదుకోవాలని చెప్పి ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా అప్డేట్. ఓటు స్టూడియో. ఇక ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్లో రైతులు తమ గోస వెళ్లబోసుకున్నారు. దళారులతో అధికారులు కుమ్మక్కై గిట్టుబాటు ధర కల్పించకుండా తమను నిండా ముంచుతున్నారంటూ ఆరోపించారు. అమ్మిన పైసలతో చేసిన అప్పులు కూడా తీరడం లేదని, తమకు చావే దిక్కంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మార్కెట్ యార్డ్లో రైతుల సమస్యలపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ నాగేందర్ లైవ్ లో అందిస్తారు. ఏడాది పాటు అప్పులు చేసి అష్టకష్టాలు పడి పండించిన మిర్చి రైతులు పంటకు గిట్టుబాటు ధరక నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం మార్కెట్లో దళారుల దోపిడీకి మిర్చి రైతులు నిలువున గురవుతున్నారు. ఇక్కడ మనం ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ రైతులు ఎండలో మండిపోయే ఎండలో కూడా రైతు గిట్టుబాటు ధర కోసం ఆశగా ఎదురుస్తున్న ఎటువంటి ఫలితం రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది రైతులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ మార్కెట్లో గిట్టుబాటు ధర ఎలా ఉంది, మీ పరిస్థితి ఎలా ఉంది? సార్, మేము 4 ఎకరాల కౌలు తీసుకొని మిర్చి తోట పెట్టాము. 4 ఎకరాలు పెడితే ఇప్పుడు మాకు కూలి మందం కూడా రావట్లేదు. 4 ఏళ్ళు కొనుగోలు చేస్తున్నారు. మొత్తం కల్తీ విత్తనాలతో మనం ముంచేశారు. పోయినసారి రేటు బాగుంది, ఈసారి 4 ఏళ్ళతోనే ఈరోజు కొనుగోలు చేశారు. మాకు కూలీలు కూడా మేము మళ్ళీ అప్పు తెచ్చి కట్టాల్సిన పరిస్థితి అవుతుంది. ఇప్పుడు 2 లక్షలు అప్పు ఉంది. 2 లక్షలు అప్పు ఉంది సార్. అప్పు ఎలా తీరు అర్థం కావట్లేదు. ఇప్పుడు కొనుగోలు 4 ఏళ్ళు చేస్తున్నారు. మాకు ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు. మాకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రేటు ఏమని ముంచుదామని పెత్తనం పట్టినాం నాయన. మందు దాగి చచ్చిపోతాం, ఒక్క ఓటు కూడా మార్కెట్కి రాము, ఏం చేయము. మమ్మల్ని మోసం చేసిర్రు. మేము చావాలన్నా బతకాలన్నా 2 ఎకరాలు కౌలు తీసుకుంటే పూడలే మేము చచ్చిపోవాలి అంతే. రెండో మాటే లేదు. 4,000 5,000 పాట పెడితే 2 లక్షల అప్పు ఉంది. మేము చావాలన్నా బతకాలన్నా మాకు మోడీ పెత్తనం పట్టినా. ఎవరు పట్టిర్రు? నీకు పెత్తనం పెట్టింది. మేము చచ్చిపోవాలని 4,000 పెట్టినా. నువ్వు బయటకు ఉన్నా. ఈ ధర వద్దు, నీ పెత్తనం వద్దు, ఈ మార్కెట్ వద్దు. మేమందరూ ఇవాళ వరకు మందు తాగుతాం. కారణం ఏంటంటారు ఇక్కడ రైతులకు ఇంత ఇబ్బంది? ఏం లేదు సార్, ఇక్కడ ఏసీ గోడలు అంతా కుమ్మక్కయి ఈ రేట్లు అనేది పడిపోతే ఏసీలో పెట్టుకొని స్టాక్ పెట్టుకొని వాళ్ళు బాగుపడడానికి మమ్మల్ని అన్యాయం చేసి ఒక 4,000 అమ్ముతున్నాం సార్ ఇక్కడ రేటు. అదే 4,000 కూలీలో 10 మంది పెడితే 15 మంది కింటాయడానికి ఒక్కొక్క కూలి మనిషికి 300 రూపాయలు కూలి. అది లెక్కేసి చెప్పండి మీరు, ఎట్లా రైతు గిట్టుబాటు అవుతుంది అనేది. అప్పుడు మందులు కొట్టేప్పుడు సార్, తోటలు పండించేటప్పుడు వాళ్ళు మందు కొట్టేవాళ్ళు బాగుపడరు, ఇప్పుడు అమ్మేటప్పుడు వీళ్ళు బాగుపడుతున్నారు. మరి దానికి ఎవరు బాధ్యులు అనేది మనం తెలుసుకొని నేరం చేసుకోవాలి సార్. ఇప్పుడు మేము పంట పండించినాం, రైతులు ఉన్నాం, పంట పండించాం. పంట పండిస్తే ఈ రైతులకి దీంట్లో ఏం మిగులుతుంది? ఇప్పుడు ఒక కింటకి 1 కేజీకి 12 రూపాయలు అవుతుంది. అయితే దీంట్లో వేసింది 10 క్వింటాల మందు. మరి మందులకి మాకు ఈ అప్పులకి సరిపడా లేదు. ఇవాళ మీరు ఇలా వినుకుంటారు, విలేకరులు ఉన్నారు, మాకు తెలుసు. కానీ పరిస్థితి ఎలాగుంటుంది? ఈ జనము అంతా పురుగు మందులు తాగి ఈ సంవత్సరం గతములో దగ్గర 50,000 చిల్లర చచ్చిపోతారు జనం. ఇప్పుడు చస్తారు, నాకు తెలుసు ఆ అనుభవం. ఎందుకంటే ఈ ఖమ్మం జిల్లా ఉంది కాబట్టి చాలా మాట్లాడుతున్నారు, మాకు బాగా అనుభవం ఉంది. ఇప్పుడు ఎలాగుందంటే, ఇప్పుడు ఈ పరిస్థితి ఇలాగుంది. ఇప్పుడు తెచ్చిన మిర్చి, దీంట్లో మిర్చికి ఏమైనా తేడాలు ఉన్నాయా? ఏరిన మిర్చిని అదే రేటు, ఏరకున్న మిర్చిని కూడా అదే రేట్లో పెడతారు. మరి మనిషి అలా చస్తాడా బతుకుతాడా అసలా? ఈ మిర్చిని ఇప్పుడు 6,000 నుంచి 5,000కి వస్తుంది. 10,000 పోయే సరుకు, ఆ 10,000 పోయే సరుకు నేనా 8,000 పెట్టినా కూడా ఈ రైతులు ఏమో ఆగలేదు బతికి. ప్రధాన కారణం ఎవరంటారు? ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారు దీన్ని? అయితే మేము ఏం లేదు, ఇప్పుడు ఈ పైసలు తీసుకోవటం, ఇప్పుడు కోటలు తీసుకోవటం, ఇంటికాడ తాగటం. ఇప్పుడు ఇంకా ఒక నెల ఇరితే నెల కాడ నుంచి జనం మొత్తం చచ్చిపోతారు. ఇప్పుడు లోపల ఈ 6 నెలల లోపల చచ్చిపోతారు జనం.
మొత్తం మీద మనం గమనిస్తే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా అనిపిస్తుంది. గత ఏడాది 12,000 ఉన్న మిర్చి ధర పలికింది. ఈ ఏడాది మాత్రం 4,000కి 3,500 దిగజారిపోవడంతో చేసిన అప్పులు కూడా తీర్చే పరిస్థితి లేక తాము ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యంగా వీరంతా ఎంతో ఆవేదన చెప్తున్నారు. ప్రభుత్వం కానీ ఇక్కడ మార్కెట్ కమిటీ పాలకవర్గం కానీ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడంతో వ్యాపారులు మధ్యదళారులు తమను నిలుపుదోడికి గురి చేస్తున్నారని, నాణ్యత గల మిర్చి పట్టకు వచ్చినా కానీ దానికి నాణ్యత లోపాలు ఉన్నాయని చెప్తూ తమను తక్కువ రేటు కొనుగోలు చేస్తూ మొత్తం ఇక్కడ పండించిన పంటను మొత్తం దోచుకుంటున్నారు. వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం తమను స్పందించి ఆదుకోకపోతే తమకు మరణమే శరణ్యంగా వీరంతా తీవ్ర స్వరంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి కెమెరా యాకూబ్తో నాగేందర్, HMTV. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల కంట నీరు కారుతోంది. రోజు రోజుకు పడిపోతున్న ధరలను చూసి గుండెలు బాదుకుంటున్నాడు. గత 2 ఏళ్లుగా సరైన గిట్టుబాటు ధర లేక లబోదిబోమంటున్నాడు. 9 నెలలు కష్టపడి అప్పులు చేసి పండించిన పంటకు సరైన ధర లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందుతున్నాడు. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల కష్టాలపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శ్రీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు పరేషాన్ అవుతున్నారు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర రాక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొదట్లో పసుపుకు క్వింటాకు 8,000 రూపాయలు పలికిన ధర రాను 5,000 రూపాయలకు వచ్చింది. మొన్న కురిసినటువంటి వడగళ్ళ వానకు పసుపు ధర మరింత పతనమైనట్టు తెలుస్తుంది. 4,000కు క్వింటాకు 4,000 పలకడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. 9 నెలల పాటు కష్టించి పండించే పసుపుకు మార్కెట్కు తీసుకొస్తే మాత్రం ఇటు దళారులు అటు వ్యాపారులు కలిసి ఆడుతున్న నాటకానికి పసుపు రైతన్న బలవుతున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. నిజామాబాద్ జిల్లా మార్కెట్ ఈ తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్గా చెప్పుకోవచ్చు. భారీగా రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఎక్కడ లేనటువంటి పసుపును మార్కెట్కు నిజామాబాద్ మార్కెట్కు తరలిస్తారు. లక్షల క్వింటాళ్ళ పసుపు నిజామాబాద్కు వస్తుంది. అయితే ఈసారి గత 2 ఏళ్ళు వర్షాభావ పరిస్థితుల్లో కూడా తట్టుకొని పసుపు పంట పండించినటువంటి రైతుకు ఈసారి మాత్రం ధరలో ఏమాత్రం న్యాయం జరగట్లేదని చెప్పేసి రైతన్నలు నిజామాబాద్ జిల్లాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఎకరాకు 1,20,000 రూపాయలు పసుపుకు పండించేందుకు ఖర్చు అవుతుంటే పసుపును మార్కెట్కు తీసుకొస్తే మాత్రం కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని చెప్పేసి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడైనా తమకు మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో శ్రీకాంత్, HMTV, నిజామాబాద్. కంది పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఉన్నా తక్కువ ధరకు అయినా పంటను అమ్ముకొని వెళ్దామంటే మార్కెట్ యార్డ్లో రోజుల తరబడి పడిగాపులు తప్పడం లేదు. అధికారుల అలసత్వంతో సకాలంలో పంటలను అమ్ముకోలేకపోతున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో కంది రైతులు పడుతున్న కష్టాలను మా ప్రతినిధి అంజయ్య లైవ్లో అందిస్తారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో కంది రైతులు కందుల అమ్మకాల కోసం పడిగాపులు వస్తున్నారు. కందుల్ని రాత్రి నుంచి కూడా అమ్మకానికి తీసుకొచ్చి 2 రోజుల నుంచి కొంతమంది 3 రోజుల నుంచి కూడా మార్కెట్ యార్డ్లో అమ్ముకోవడానికి ప్రత్యేకంగా ఎక్కడ చూసినా రైతులు పడిగాపులు వస్తూ కొంతమంది రైతులు రాత్రి నుంచి కూడా ఇక్కడ పడిగాపులు వస్తున్న పరిస్థితి. మార్కెట్ యార్డుకు రావడానికి టోకెన్ తీసుకొని ఇక్కడ కందులను అమ్ముకోవడానికి వస్తే ఎప్పుడు అమ్ముడు పోతాయో, ఎప్పుడు మార్కెట్ అధికారులు కొనుగోలు చేస్తారో రైతులకు తెలియని పరిస్థితి. ప్రధానంగా కొంతమంది రైతులు 3-4 రోజులు కూడా మార్కెట్ యార్డ్లో నిరీక్షిస్తూ కందుల అమ్మకాల కోసం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు కందుల కోసం కొనుగోళ్ల కోసం వచ్చారు కదా, ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? బాగానే ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ సరి అయిన వ్యవస్థ లేవు. మళ్ళీ 2-3 రాత్రులు అయింది.